నమస్తే మంచిగున్న రానుల్లా నేనైతే మస్తున్నా. ఇయ్యాల ఖతర్నాక్ వార్తలలా బొచ్చడు ముచ్చట్లున్నాయి. మరి ముందుగా ఏం చేద్దాం, నెత్తిగీతలు యుద్ధం పాన్రి. జోరుగా నడిచింది అసెంబ్లీ, లీడర్ల మధ్య అయింది లొల్లి. తిరుమల వెంకన్న స్వామి వసంతోత్సవాలు, భక్తులు చేసుకుంటుర్రు దర్శనాలు. యుద్ధం చేస్తుట్లా పేదోళ్ళకి వచ్చింది బాధ, గ్యాస్ సిలిండర్ లేక తీర్తలేదు వాళ్ళ బాధ. మైకులు అధికారం పక్కన పెట్టిన లీడర్లు ఏషాలేసి శభాష్ అనిపించారు మినిస్టర్లు. మా మీద ఏడ్చుకుంటా ఎన్ని దినాలు చెప్తారు? నీతోనేమైతుంది? మీరేం చేసిండ్రు? మేం చెప్పుతున్నాం, మీరు చేసిన అక్రమాలు ప్రజలకు తెలవాలి అని ఒకరు, మీతోని ఏమైతుందని ఇంకొకరు. గిట్ల నడుతున్నది అసెంబ్లీ మొత్తము. అసలు ఏమైందంటే 2-3 దినాల సంధి అసెంబ్లీ సమావేశాలు గరం నడిచినాయి. ఎందుకంటే ఇటు అధికార పార్టీలు అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మస్తు తిట్టుకున్నారు. మీరేం చేసిండ్రంటే మీరేం చేసిండ్రు, మేము ఇది చేసినామని ఇల్లు, మేము అది చేసినామని వాళ్ళు. నడిమిట్ల బీజేపీ పార్టీలు అటు ఎంఐఎం పార్టీలు సప్పుడు చేయలే. ముఖ్యంగా మైనింగ్ మీద చర్చ నడిచింది, ఇటు పద్దుల మీద చర్చ నడిచింది. కానీ 10 ఏళ్ల బీఆర్ఎస్ ఎలువడిలా అసలు అభివృద్ధి కాలే అని కాంగ్రెస్ పార్టీలు ఒల్లిపెట్టింది. ఇంకా ఎన్ని దినాలు మా మీద ఏడతారు, మీరు 2.5 ఏళ్లలో ఏం చేసిండ్రు అని గుస్సా చేసిండ్రు. కేటీఆర్ సారు, హరీష్ రావు సారు 420 హామీల ఏ హక్కు హామీ కూడా అమలు కాలేదని చెప్పి లొల్లి పెట్టిర్రు. సరే మీరిద్దరు లొల్లి పెట్టుకొని ఖరాబ్ చేస్తారని బీజేపీ పార్టీ వాళ్ళు అన్నారు. మొత్తానికైతే అసెంబ్లీ ఇట్లా నడిచింది. ఏందో ఏమో పో. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు 1400 కోట్ల విలువ గల భూమిని అక్రమంగా కబ్జా చేయటానికి యూతున్నారు అని చెప్పి కేటీఆర్ సారు మస్తు గరమైండు. అధికారులకు బెదిరింపులు, మళ్ళీ పొంగులేటి సీనన్న మస్తుగా భూ కబ్జాలు అక్రమాలు అని చెప్పి గండిపేటగాడ కూర్చొని ముచ్చట చెప్పిండు. మరి ఏమేమన్నాడంటే, తెలంగాణ అసెంబ్లీ శాసన మండలి మస్తు రువ్వడి మీద నడుతున్నాయి. రెండొద్దుల సంధి టగ్ ఆఫ్ వార్ నడుతుంది ఇటు కాంగ్రెస్ పార్టీకి అటు బీఆర్ఎస్ పార్టీల నడుమ. ఎందుకంటే మైనింగ్ మీద ముచ్చటెళ్ళింది అన్నట్టు మీరు అక్రమాలు చేస్తున్నారు, అసలు పట్టించుకుంటలేరు, ఏడ కూడా సరైన చెక్కింగులు ఎత్తలేరు అని చెప్పి హరీష్ రావు సారు మస్తు గరమైండు. అయితే పటాన్ చెరువు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి సారు వాళ్ళ తమ్ముడు ఎటువంటి అక్రమాలు చేయకుండా మైనింగ్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి నెల రోజులు దాకా జైల్లో ఉంచిండ్రు అని మస్తు గరమైండు హరీష్ అన్న. గట్లనే పొంగులేటి శ్రీనివాస్ సారు కూడా బాగానే దొంగ వ్యాపారాలు ఏస్తున్నాడు, ఎటువంటి అనుమతులు లేకుండా మైనింగ్ ఏస్తున్నాడు, అక్రమాలు ఏస్తున్నాడు అని చెప్పి బాగా మస్తు గరమైండు. ఇక ఆ మాట ఈ మాట నడిచేసరికి నడిమిట్ల కడియం సార్ ముచ్చటెళ్ళింది. ఇక ఆయనను ఎట్లా అవమానం చేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లు మస్తు గుస్సా చేసిండ్రు. ఇక 2 రోజుల దాకా శాసనసభలకించి బీఆర్ఎస్ పార్టీ లీడర్లను సస్పెండ్ చేసి బయటకు పంపిర్రు. సరే అదంతా అట్లా అనుకుంటే ఇలా పొద్దుగాల శాసన మండలిలో కూడా మస్తు గొడవైంది. పొంగులేటి సారి మీద బాగా గుర్తు చేసిండ్రు, ఆయన మీద చర్యలు తీసుకోవాలి, మైనింగ్ లాగానే అక్రమాలు బాగా ఏత్తాండు అని చెప్పేసి రాజీనామా చేసి ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు పోడియం దగ్గరకు పోయి లొల్లి చేసిండ్రు. ఎంటనే మంత్రి శ్రీధర్ బాబు సారు మస్తు కోపం వచ్చిండు. ప్రజల కోసం మాట్లాడారంటే గివేం చేస్తున్నారని చెప్పేసి మస్తు గరమైండు. ఇక చైర్మన్ సారు వాళ్ళని సస్పెండ్ చేసి ఎంటనే మార్షల్స్ ని పిలిచి బయటకు కొండవోండి అని ఆర్డర్ వేసిండు. కానీ ఏ మాట కామాట, ఏం అక్రమాలో ఏమో పో. ప్రజలకు అక్కడికచ్చే మాటలు మాట్లాడకుండా ఇవేం రాజకీయాలు అని పబ్లిక్ మస్తు కోపం కత్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలా వెంకన్న స్వామి వసంతోత్సవాలు షాలైనాయి. అందుకు పబ్లిక్ మస్తు మంది అత్తాన్రు. 7 కొండల వెంకన్న స్వామి దర్శనం చేసుకోనికి 18 గంటల సమయం పడుతుంది. వెంకన్న స్వామి గుడిలో ఏమేమి ఏతుండ్రు ఒక పారి అరుచుకుందాం పాండ్రి. ఏడుకొండలవాడ గోవిందా గోవిందా, తిరుపతి వెంకన్న స్వామి గోవిందా గోవిందా. వెంకన్న స్వామి వసంతోత్సవ బ్రహ్మోత్సవాలు చేయనీకి టీటీడీ అధికారులు భక్తులకు అన్ని సౌలతులు చేసిరిగా. స్వామివారు ఇక మలయప్ప స్వామి అవతారంలా మాడ వీధులలో తిరిగి భక్తులకు గానొత్తాండు. అయితే వసంతోత్సవాలు కాబట్టి భక్తులు మస్తు మంది కొండకొచ్చిండ్రు. ఏం తక్కువ లేదన్నా 20 గంటల టైం పడుతుందంట వెంకన్న స్వామి దర్శనము. ఇక వెంకన్న దర్శనం కంటే మరి ఎక్కువ అని చెప్పేసి వెయిటింగ్ చేస్తాండ్రు పబ్లిక్. ఈ మధ్యకాలంలో వెంకన్న స్వామి భక్తులు చదివించుకున్న పైసల ముచ్చట తెలిస్తే మీరు అందరు షాక్ అవుతారు. ఏం తక్కువ లేదన్నా 4.46 కోట్ల రూపాయలు వచ్చినాయంట నిన్న. మరి వసంతోత్సవాల రోజు సందర్భంగా మరి ఇంకింత ఎక్కువ నచ్చేటట్టున్నాయి ఇక ఉండి ఆదాయము. రోజుకింత మొత్తం అమీరైపోతుంది మన వెంకన్న స్వామి. ఇక దాని తగ్గట్టే భక్తులకు ఎసుంటి తక్లీఫ్లు కాకుండా ఏర్పాట్లు చేసిర్రు మరి టీటీడీ అధికారులు. యాడ కూడా ఏం నీళ్లకు బాధ వచ్చినా మరి తిండికి బాధ వచ్చినా అన్ని సౌలతులు పెడుతున్నారట. మరి ఆ వసంతోత్సవాల సందర్భంగా మీరు ఎవరైనా పోయేటోళ్ళుంటే పోయిరాపోర్రి వెంకన్న స్వామి దర్శనానికి. ఈ యుద్ధం 5 నెలల రోజులు కాబట్టి కానీ గ్యాస్ కష్టాలు అయితే తప్పుతలేవు. పబ్లిక్ ఒక దిక్కు గ్యాస్ ఉన్నదని సార్లు చెప్తారు, కానీ ఇంకో దిక్కు గ్యాస్ బుడ్డీలు పట్టుకొని లైన్లు ఉంటారు చాలా మంది. మరి ఇంకెన్ని గ్యాస్ కష్టాలు, ఇంకెన్ని రోజులు ఈ తిప్పలు ఏందో ఏమోపో. గీ ముచ్చట చూడురి ఫస్ట్. గాడెన్నో బాంబులు వెళ్తే మనక్కడత్తున్నది సప్పుడు. ఎందుకంటారా ఏం తక్కువ లేదన్నా నెలొద్దులు అవుతున్నది లొల్లులు కాబట్టి. ఇక ఇరాను ఇరాకు అట్లనే అమెరికా నడిమిట్లా మస్తుగా లొల్లులు అవుతున్నాయి కదా. ఎటు పడతాడు బాంబులు వేసుకుంటాండ్రు, ఏడ పడతాడ బాంబులు పడతాన్నాయి. ఇక బాంబులు పడతోటి హార్మోజ్ జలసంధి కాడ గ్యాసులు ఆగిపోతున్నాయి కదా. ఇక గ్యాస్ నౌకలు ఆగిపోయేసరికి మస్తు తిప్పలవుతున్నాయి గ్యాస్కు మొత్తం ప్రపంచ దేశం మొత్తం. గట్లనే భారతదేశంలో ఆ బాధలు వచ్చినాయి. కానీ సెంటర్ సర్కార్ వాళ్ళు గ్యాస్ మన తాట పుష్కలంగా ఉన్నది, ఏం రంది పడకుర్రి, ఇక అవర ముచ్చట్లు అని వినకుర్రి, ఏడంటే ఆడ పుకార్లు పుడుతున్నాయి, ఆ పుకార్లు నమ్మకుర్రి, గ్యాస్ నిండాగా ఉన్నదని చెప్పేసి అంటున్నారు. అయినప్పటికీ మనం లూకుంటారా చెప్పుర్రి, గ్యాస్ ఎప్పుడు అయిపోతుంది అని చెప్పేసి ముందుగానే బుకింగ్లు చేసుకుంటుర్రు. ఇక అయిపోయినదైతే ఒక మాట కాదు, వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకుంటారు చెప్పుర్రి. ఇక మొత్తం కూడా అందరు ఏం చేసిర్రు, మందికి మంది మొత్తం కలిసి మొత్తం గ్యాస్ సెంటర్ల కాడ అట్లనే గ్యాస్ గోదాముల కాడ కావలు కాస్తాండ్రు. ఇక వెనకటి కాలంలో రైతులు అందరు కలిసి యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టినట్టు ఇప్పుడు గ్యాస్ కోసం గ్యాస్ బుట్టిలు లైన్లో పెడుతున్నారు అన్నట్టు. చూడాలి మరి గ్యాస్ కష్టాలు ఎట్లయితాయో. కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలి, చిన్నమైతలేదు లొల్లి. ఏం తక్కువ లేదన్నా నెలొద్దులు అవుతున్నది. ఇటు ట్రంప్ సారు తగ్గుతలేరు, ఇటు బందుకున్న వాళ్ళు తగ్గుతలేరు. మొత్తం మీద ప్రపంచ దేశాలు ఆగమాగం అవుతా ఉన్నాయి. గ్యాస్ లేక తిప్పలైతా ఉన్నాయి, రేట్లు పెరుగుతాన్నాయి, పెట్రోల్ లేక బాధపడతాండ్రు, పెట్రోల్ దొరకదని పుకార్లు నమ్ముతాండ్రు. ఎన్ని చెప్పినా తక్కువనే. చూడాలి మరి రాను రాను రోజులలో గ్యాస్ ఎంత పిరమవుతుందో ఎంత నడుస్తుందో. ఇక ఇప్పటికే గ్యాస్ స్టోరేజ్ లేక ఏం తక్కువ లేదన్నా మస్తు బుకింగ్లు ఆగిపోయినాయి అన్నట్టు. ఫోన్లు చేస్తే అత్తలేవు, గ్యాస్ బుక్ చేస్తే నడుస్తలేదు. ఇక మాకు గ్యాస్ లేదనుకుంటా కరెంటు పొయ్యిల మీద పడ్డారు పబ్లిక్ అంతా కూడా. ఇక కట్టెల పొయ్యి మీద అంటుతుర్రు హాస్టల్లల్లా, ఇక అన్ని స్కూళ్ళల్లో, మళ్ళీ అట్లనే హోటళ్ళల్లో. ఏందో ఏమో పో, మళ్ళీ వెనకటి కాలం మళ్ళీ ముంగటికి వచ్చినట్టే కొడుతుంది. కట్టెల పొయ్యి వండిర్రంటే ఇక మంచి మాటనే చెప్పుర్రి. వెనకటి కాలం అంటే బత్తిల పొయ్యి ఉంటుండే, లేకపోతే బర్నాల పొయ్యిలు ఉంటుండే, లేకపోతే గాన్సులున్న పొయ్యిలు ఉంటుండే. కానీ ఇప్పుడు అట్లా లేవు కదా. గాన్సులున్న కొందామంటే దిక్కు లేకపాయే, కట్టెలేమో పిరమైపాయే, గ్యాస్ ఏమో దొరకకపాయే. ఏందో ఏమో పో, అటు పోయి సామాన్యుడు ఆగమవుతున్నాడు కదా. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జోరుగా సాగినాయి. అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్ష పార్టీ అన్నట్టు నడిచింది. అస్సలు తగ్గలే. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజుకేంచి ఇయ్యాలటి దాకా మస్తు ముఖ్యమైన ముచ్చట్లు మాట్లాడినరు సభల మన లీడర్లు అందరూ. మరి చూద్దాం పాండ్రి.
ఎంతసేపు 10 ఏళ్లలో మేము ఏం చేసినాం అన్ని లుక్సాన్ చేసినామని చెప్పేసి మా మీద ఏడుచుడు కాదు, మీ ఇలాకాలో కూడా మీ మంత్రులు కూడా అక్రమాలు చేస్తున్నారని చెప్పేసి కేటీఆర్ అన్న మస్తు గర్వమైంది అన్నట్టు. ఇక 1400 కోట్ల విలువైన భూమిని అక్రమంగా కబ్జా చేయడానికి చూస్తున్నారని చెప్పేసి కేటీఆర్ అన్న మస్తు గర్వమైతాండు. పొంగిరెడ్డి సీనన్న మస్తుగా భూ కబ్జాలు చేస్తాడు, మైనింగ్లో అక్రమాలు చేస్తాడు అని చెప్పేసి మస్తు లొల్లి పెట్టిండు. ఇక ఇట్లా లొల్లి పెడతారని చెప్పేసి అసెంబ్లీలోకి వెళ్ళి నిన్న సస్పెండ్ చేసిర్రు సార్లను. ఇక పొద్దుగా లేవగానే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరు కలిసి కూడా అమరవీరుల స్తూపం కాడికి వచ్చి నిరసన చెప్పిండు అన్నట్టు. పొంగులేటి సార్ మీద చర్యలు తీసుకోవాలి, ఆయనను బర్తరఫ్ చేయాలి, మంత్రి పదవికి తీసేయాలి, ఆయన మీద ఏం తక్కువ లేదన్న కేసులు నమోదు చేయాలని చెప్పేసి గట్టిగా చెప్తున్నట్టు. యాడైతే పొంగులేటి సీనన్న కబ్జాలు చేస్తాడో గాడ పోయి కూర్చొని మాట్లాడుతున్నట్టు. చూసిరు కదా, ఇదంతా అయినాక మళ్ళీ గవర్నర్ సార్కి పోయి ఇవన్నీ పేపర్లు మా దగ్గర ఉన్నాయి, ఇగో గీ కథ అయింది, గిట్లా కబ్జాలు పెడుతుర్రు, గింతగానం దోసుక తింటురు అని చెప్పేసి గవర్నర్ సార్కి చెప్పిండట. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి సార్, వాళ్ళ మీద చర్యలు తీసుకొని వెంటనే ఆయన మంత్రి పదవికి తీసేరు అని చెప్పేసి గవర్నర్ సార్కు కేటీఆర్ సారు గట్లనే హరీష్ రావు సారు గట్లనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరు కలిసి పోయి లొల్లి పెట్టి సార్కు వినతి పత్రం ఇచ్చిర్రు గవర్నర్ సార్కు. మరి గవర్నర్ సార్ ఇప్పటికైనా మరిది పట్టించుకుంటాడా, మరి సీఎం రేవంత్ రెడ్డి అన్న పట్టించుకుంటాడా చూడాలి. మరి మొత్తం మీద మైనింగ్ డిపార్ట్మెంట్ మీద గట్లనే అక్రమ కబ్జాల మీద కూడా నడుస్తుంది ముచ్చట, గరం గరం నడుస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు. నేను రాను జాతర రమ్మంటే రాను జాతర, నేను రాను జాతర రమ్మంటే రాను జాతర. ఏంది బాగి ముచ్చట చెప్పమంటే ఏదో పాట పాడుతుంది అని అనుకుంటున్నారా? కానీ మాట పాట అనుకుంటా ఏమో ఏతుంది అంటారు. కానీ మీకైతే సమాజ్ అయ్యేటట్టు చెప్తా. ఏందంటే మన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఎప్పుడు మైకులు పట్టుకొని జనం అనుకుంటా పోయేటోళ్ళని చూస్తాం. కానీ నిన్న చూడాలి ఒక్కసారి ఏషం ఎట్లా కట్టిండ్రో చూడుండ్రి మీరు కూడా. 24 గంటలు ప్రజల కోసమే పని చేస్తున్నాము, ప్రజల కోసమే మా తిప్పలు, ప్రజలు ఎట్లా బతకాలి ఏం కథ అని చెప్పేసి అటెన్క మళ్ళా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏం చేసిర్రు 10 ఏళ్ళ రుబడి ఏందని చెప్పేసి మైకులు పట్టుకొని దంచుతారు. 24 గంటలు ఏదో ఒక బిజీలో ఉండనే ఉంటారు. పొద్దుందాకా ఆఫీసర్లతో మీటింగు, సాయంత్రం కాగానే జనము, గీట నడుస్తుంది మన తెలంగాణ రాష్ట్రంలోనే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కథ, అట్లనే మంత్రుల కథ. అయితే ఇటు సీఎం సారు అట్లనే భట్టి విక్రమార్క అన్న అట్లనే ఇంకా కడమ మంత్రులు అందరూ కూడా మంచిగా నిమ్మలంలో కూర్చున్నారు రవీంద్ర భారతిలా. ఎందుకంటారా, రవీంద్ర భారతిలా తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మంచి మంచి కథలు గట్లనే నాటకాలు వేసే పని పెట్టుకున్నారు. ఈ నాటకాలు కథలు ఎవరు చెప్తారనుకుంటున్నారు? మన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అన్నట్టు, మళ్ళీ అట్లనే మంత్రులు గట్లని కూర్చుంటే ఇక ఆదివాసీ గెటప్లనేమో ఎమ్మెల్సీ శంకర్ అన్న కూర్చున్నాడు. ఇక గట్లనే ఆదివాసీ గెటప్లు వేసిర్రు మన ఎమ్మెల్యే సార్లు. గట్లనే ఎమ్మెల్సీ శంకర్ అన్ననేమో కట్టప్ప పాత్ర వేసిండు. ఇక వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ అన్ననేమో గద్దరేషం వేసిండు అన్నట్టు. ఇక మన మంత్రి వాకిటి శ్రీఆర్ అన్ననేమో ఏమంటివి అనుకుంటా బస్ పెద్ద గుట్టగా డైలాగు ఒక డైలాగ్ చెప్పుకుంటా దుర్యోధనుడి గెటప్లో కనిపించిండు అన్నట్టు. ఈ తీర్ల మనోళ్ళు సంబరం చేసేసరికి రేవంత్ అన్న ఒక దిక్కు నవ్వుడు కాదు, అరే వా మన వాళ్ళ దగ్గర గింతగానం టాలెంట్ ఉన్నదా, అయితే మంచి తారీఫ్ చేయాలని చెప్పేసి సపట్లు గట్టి కొట్టిండు అన్నట్టు. చూడుర్రి మనోళ్ళు కూడా ఎట్లా చేసిర్రో. కొన్ని పైసలు ఇవ్వవారా మళ్ళిత్తా, ఏ లేవురా నా కాడ కూడా. అక్క జర పుణ్యం ఉంటుంది, ఇంట్లో నీళ్ళు లేవు, 2 బకెట్లు నీళ్ళు ఇస్తావా? షెల్లి నా కాడ ఏడున్నాయి, మా కూడా లేవు ఒక్క బకెట్ కూడా. ఇగో గిట్ల నినిపిస్తాయి కదా మాటలు ఆడాడా. కానీ సహాయం చేయడానికి ఒక్క సంస్థనే స్థాపించిర్రంటే నమ్ముతారా? నిజం. మరేందో పురాగా చూద్దాం పాన్రి, చూసి నేర్చుకోన్రి. అవు కదా, పెద్ద పెద్ద మార్పులు అనేవి చిన్న చిన్న ఆలోచనతోనే షూరైతాయి. గట్లాంటి ఆలోచనతోనే 2023లా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం రెడ్డిపాలెం గ్రామంలో స్థాపించిన సంస్థే వీక్యూబ్ ఫౌండేషన్. ఇగో గీ ఫౌండేషన్ని పామర్తి వీర రాఘవుల్ సారుని మోదుగుమూడి అంకల్రావు సారు షూరు చేసిర్రు. గీ వీక్యూబ్ ఫౌండేషను ఎంతో మంది జీవితాలల్లా ఎలుగు నింపడానికి ఎత్తున్న ఉద్యమం లెక్కనట్టు అనుకోర్రిగా.
ఈ ఆలోచనట ఎంతో మంది నిస్సహాయితులు ఉంటారు కదా, గాళ్ళని చూసి పుట్టుకొచ్చిందట. మస్తు కదా. గిట్ల విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, అన్నం అందించుడు, మానవతా విలువల పరిరక్షణ, ఈ 5 ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకొని ఈ ఫౌండేషన్ అట మస్తు సేవల కార్యక్రమాలు ఎత్తుంది. చదువు అనేది ప్రతి పోరగాన్లకు అందాలని ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయిగా, గన్ల బుక్కులు అందించుడు, నోటు బుక్కులు అందించుడు, బ్యాగులు అందించుడు, గిట్లా మస్తు ఇచ్చిర్రు. మళ్ళా నీళ్లు లేక మస్తు మంది గ్రామస్తులు మస్తు ఇబ్బంది పడుకుంటూ ఉంటారు. గాళ్ళకు కూడా మంచిగా ఉచిత నీటి సదుపాయాలు, మళ్ళా ఆకలితోటి అలమటించే వాళ్లకు ఉచిత భోజనాలు, మళ్ళా ప్రకృతి గురించి చెట్లు నాటుడు, ఆరోగ్య శిబిరాలు, రక్త శిబిరాలు, గిట్లా మస్తు ఎత్తుర్రు. నిజంగా గింత మంచి ఆలోచన ఎక్కడో ఒక దగ్గర కానొత్తంది గీ మధ్య. కానీ గీళ్ళు ఎత్తున్న పనికైతే గీ వీక్యూ ఫౌండేషన్కి జేజేలు కొట్టాల్సిందే. అధికారం ఎప్పుడు ఒక్కళ్ళగ్గరనే ఉండదు, మారుతూ ఉంటుంది. అది అందరికీ ఎరుకున్న ముచ్చట్నే. కానీ అటు ఇటు పోతే వీళ్ళకే మస్తు బాధ అవుతుంది. పాపం వాళ్ళేం చేస్తారు, అధికారంలో ఉంటే వాళ్ళే బాసు. మరి ఈ సారేంది గిట్లన్నాడు? అధికారం ఎప్పుడు ఎవరి దగ్గర ఉండదు, ఎప్పుడు మారుతుందో ఎప్పుడు పోతుందో ఎవరికి ఎరకలేదు. గదన్న మాట ముచ్చట. ఏందంటే పోలీసులు బాగా ఎక్కువ చేస్తాండ్రు, అసలు తప్పు చేసేటోళ్ళ మీద అసలు చర్యలు తీసుకుంటలేరు, మా మీదనే పడతాండ్రు. సర్కార్ ఎట్లా చెప్తే గట్లింటదా, పోలీస్ వ్యవస్థ మొత్తం గిట్లెందుకు తయారైందని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న మస్తు గర్వమైంది అన్నట్టు. పోలీసు వాళ్ళు చెప్పినట్టు ఇంటలేరు, మొత్తం మా మీదనే ఎడుతాండ్రు, మమ్మల్ని పట్టుకొని ఉడుతాండ్రు అని చెప్పేసి అని అంటుండ్రు. మమ్మల్ని నిన్న శాసనసభలో అవినీతిపై ప్రశ్నిస్తే రెవెన్యూ మంత్రి అవినీతిపై అక్రమ మైనింగ్లో ఆయన అడ్డంగా దొరికిన విషయంలో మా శాసనసభాపక్ష ఉపనాయకులు హరీష్ రావు గారు ఆధారాలతో సహా బయటపెడితే అక్కసుతో మరి అవినీతిని ప్రశ్నించినందుకు, ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల్ని, అరాచకాల్ని ప్రశ్నించినందుకు మొత్తం మా శాసనసభ్యులందరినీ నిన్న సస్పెండ్ చేశారు. మేము నిన్ననే చెప్పాము, ఈ మంత్రి గారి అవినీతి భాగోతం, ఈ ప్రభుత్వ అవినీతి భాగోతం ఇంత అంతా కాదు. ఇవాళ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడబలుక్కొని 1 కోటి ఎకరాల భూములను నిషేధిత జాబితాలో పెట్టి, పట్టా భూములను ఇవాళ భూదందాలు, అరాచకాలు, అక్రమాలు, కుంభకోణాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు ఏవైతే చేస్తున్నారో అందులో మచ్చుకు ఒకటి ఇక్కడ మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ని అంటుకొని వట్టినాగులపల్లిలో ఉన్న ఈ 27 ఎకరాల భూమి సతీష్ షా గారు, పల్లవి షా గారి కుటుంబానికి సంబంధించిన భూమిని ఎట్లా స్వయంగా రెవెన్యూ మంత్రి గారే వారు అరాచకానికి తెరలేపారో, ఎట్లా బెదిరిస్తున్నారో, ఎట్లా భయభ్రాంతులకు గురి చేస్తున్నారో మీరు వారి మాటల్లోనే విని. పోలీసులు మామూలుగా ఎత్తలేరు, మొత్తం మమ్మల్ని పట్టుకొని ఉంటారు, మమ్మల్ని చేస్తుండ్రు, మమ్మల్ని అరెస్ట్ చేస్తాండ్రు. మరి అధికారంలో ఉన్న మంత్రికి ఇట్లా చేస్తే మరి ఎందుకు చర్యలు తీసుకుంటలేరు, ఎందుకు కేసులు పెడతలేరు అని చెప్పేసి అంటుండ్రు. రాఘవ కన్స్ట్రక్షన్ మీద గరం అవ్వకుండా ఇక గండిపేట కాడ కూర్చొని ఒక ముచ్చట చెప్పిండు అన్నట్టు కేటీఆర్ సారు. ఈ మంత్రి గారు వెంటనే రాజీనామా చేయాల్సిందే. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సిబిసిఐడి అని చెప్పి మంత్రిని కాపాడే ప్రయత్నం చేస్తున్నది. నిన్న మా నాయకుడు కౌశిక్ రెడ్డి గారిని మా సోదరుడు ఏం అనలేదు. నిజానికి ఆయన కేవలం అడిగింది ఒకటి, ఏ పార్టీ నీది అని అడిగిండు మాట్లాడుతుంటే. ఆయనను కూడా నిన్న దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, మా ఎన్ని రకాల మీరు డైవర్షన్ టాక్టిక్లు ప్లే చేసినా మిమ్మల్ని వదిలిపెట్టాం. ఖచ్చితంగా సభ నిన్న ఏదైతే తప్పుదోవ పట్టించే విధంగా, రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా మీరేదైతే వ్యవహారం చేశారో మంత్రి రాజీనామా చేయాల్సిందే. అట్లయితేనే సిబిసిఐడి నిష్పక్షపాతంగా పనిచేయగలుగుతుంది, లేకపోతే చేయలేదు. సభా సంఘం వేయండి, మీరు తప్పు చేయకపోతే భయపడకండి. ఆ మంత్రి గారిని అవసరమైతే బర్తరఫ్ చేయాలని చెప్పి మేము ఇప్పుడు గవర్నర్ గారిని కలుస్తాము. భూ కుంభకోణాలు బయట పెడతాము, మైనింగ్ కుంభకోణాలు కూడా బయట పెడతాం. అందరూ ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ గోడలు గుల్లగొడుతుంటే అక్కడ పక్కన కూర్చొని టిఫిన్లు తింటా ఉన్నారంటే నిజాయితీ పరులైన అధికారులను ఎట్లాగూ వీళ్ళు ఉండనివ్వరు, బతకనియరు. హబీబుల్లా ఖాన్ ఎట్లయితే తీసి పారేసినారో మరి మాకు కూడా గతి పడుతుందని చెప్పి కొంతమంది పోలీసులు కూడా ఇవాళ వీళ్ళ అరాచకాలకు వంత పాడుతున్నారు, అరాచకాలకు మద్దతు పలుకుతున్నారు. ఆ అధికార యంత్రాంగానికి నేను హెచ్చరిస్తా ఉన్నా, 2-2.5 ఏళ్లలో మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది. ఈ అక్రమాలకు ఎవరు అండగా నిలబడ్డా, ఇట్లా పేద ప్రజల్ని, ఇట్లా మధ్యతరగతి ప్రజల్ని, ఇట్లా రాజకీయ నాయకత్వంతో సంబంధం లేని వాళ్ళని ఎట్లా పడితే అట్లా ఆడుకుంటాం, ఎట్లా పడితే అట్లా చేస్తాం. దానికి మేము రేవంత్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అండగా నిలబడతామంటే మీకు తప్పకుండా మీ డైరీలో రాసుకొని పేర్లు మీ అందరికీ కూడా వదిలిపెట్టము. ప్రతి ఒక్కరి మీద కూడా రిటైర్ అయితే కూడా
విచారణ జరిపిస్తాము. మీరు నిజాయితీగా మీ డ్యూటీ చేయండి, నిజాయితీగా డ్యూటీ చేయండి, న్యాయం వైపు నిలబడండి. చూసిరు కదా, విన్నారా? మరి పోలీస్ అన్నలు ఏమంటారో వినాలే, కానీ వాళ్ళేం చేస్తారు చెప్పుర్రి. ఎవరి అధికారంలో ఉంటే గాలే బాసాలకు, ఎవరు ఏం చెప్తే గదే వినాలే. వాళ్ళకి తప్పేంది ఏంది ఏం కథ అని తెలుస్తాయి కదా. ఎవరు లొల్లి చేసినా ఏం చేసినా కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి. గదే వాళ్ళకి తెలిసిన ఇకమతు. మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు సారు? మీరు బాగానే ఉన్నారు. జోరుగా నడిచింది అసెంబ్లీ, లీడర్ల మధ్య అయింది లొల్లి. తిరుమల వెంకన్న స్వామి వసంతోత్సవాలు, భక్తులు చేసుకుంటుర్రు దర్శనాలు. యుద్ధం చేస్తుట్లా పేదోళ్ళకి వచ్చింది బాధ, గ్యాస్ సిలిండర్ లేక తీర్తలేదు వాళ్ళ బాధ. మైకులు అధికారం పక్కన పెట్టిన లీడర్లు ఏషాలేసి శభాష్ అనిపించారు మినిస్టర్లు. వార్తలు చూసిర్రు కదా. ఇగో ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్లే ఒడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి మంచి వార్తలు పట్టుకొస్తా. మనం పోయేద్దునా, ఉంటాం మరి.